బ్యాక్ టు ప్రైమ్ టైం. ఏపీ సీఎం జగన్ రేపు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 9:55 తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:35 ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కి చేరుకోనున్నారు. ఇక 11 గంటలకు సభాస్థలి అయిన ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. 10 నిమిషాల పాటు స్టాల్స్ ను పరిశీలిస్తారు. 11:15 జ్యోతి ప్రజ్వలన తర్వాత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం 11:40 నుంచి 12 గంటల వరకు లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం 12:30 వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తారు. ఇక 12:40 కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తో కార్యక్రమం ముగుస్తుంది. అయితే సీఎం మార్గానికి ప్రజలు అడ్డు రాకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో హెలీప్యాడ్ ఏర్పాట్లు, వేదిక వద్దకు సీఎం వచ్చే రూట్ను ఆర్ఎండ్బీ అధికారులు పర్యవేక్షించాల్సిందిగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కాగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కోవిడ్-2 టీకాలు వేయించుకున్న వారిని మాత్రమే కార్యక్రమానికి అనుమతించనున్నారు. బద్వేల్ ఉపపోరులో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టాలని డిసైడ్ అయింది. కమల పార్టీ తమ అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది. సురేష్ పనతాల వైపు బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతోంది. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రైతుల కష్టాలపై టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, దేవినేని ఉమ సీఎం జగన్ కు లేఖలు రాయడంపై స్పందించారు మంత్రి కన్నబాబు. వైఎస్ఆర్ కంటే కూడా రైతులకు ఎంతో మేలు చేస్తున్న సీఎం జగన్ ను చూసి కడుపు మంటతో కొంతమంది రోడ్లపైకి వస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో టీడీపీకి పుట్టగతులు ఉండవనే బాధతో తప్పుడు ఉత్తరాలు రాస్తున్నారని ఆరోపించారు. రైతుల మనసులో, వారి గుండెల్లో తండ్రి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన దానికన్నా, ఆయన చేసిన దానికన్నా అదనంగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి స్థానం సంపాదించుకుంటూ ఉంటే కళ్ళు గుట్టి కడుపు. దేశంలో రైతులు ఆందోళనలు చేస్తున్నా తెలంగాణ, ఏపీలో ఆందోళనలు లేకపోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. యూపీలో రైతులపై చేసిన దాష్టికం గురించి అడిగితే జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్ ను తాకే దమ్ము బీజేపీకి లేదని ఎద్దేవా చేశారు. గాంధీ భవన్ మీద దాడి చేసేంత దమ్ము ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకత్వానికి లేదు అంటున్నా. నేను ఉదాహరణకు చెప్తున్నా. ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే ఇప్పుడున్న బండి సంజయ్ పార్టీ ప్రెసిడెంట్ కరీంనగర్లో నిన్ను ఈ ప్రభుత్వం యొక్క డిఎస్ ఒంగోలు ట్రిపుల్ క్యాంపస్ లో ట్రిపుల్ ఎంట్రన్స్ 2021 పరీక్ష ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 4 ట్రిపుల్ ప్రవేశం కోసం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని మంత్రి సురేష్ తెలిపారు. 10 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలను విడుదల చేశామన్నారు. త్వరలోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు. సుమారు 4,000 ప్లస్ ఒక అదనంగా 10% ఈడు తీసుకుంటా 4,400 సీట్లకు ఈరోజు 71,000 మంది ఈరోజు అర్హత సాధించినటువంటి పరిస్థితుల్లో మరి మెరిట్ ఎల్లో కాబట్టి కేవలం రేపు టీటీడీ నూతన పాలక మండలి సమావేశం జరగనుంది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరగనున్న సమావేశంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. తెలుగు అకాడమీ నిధుల స్కామ్లో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఏడాది క్రితమే డబ్బులు కొట్టేసేందుకు కుట్ర జరిగిందని పోలీసులు గుర్తించారు. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్ తో పాటు కలిసి ప్లాన్ చేశారు. అకాడమీ నుంచి 3 బ్యాంకుల్లో డిపాజిట్లకు సిఫార్సు చేశారు. బ్యాంకుల డిపాజిట్ల సందర్భంలోనే నకిలీ పత్రాలు సృష్టించినట్టు తెలుస్తోంది. డైరెక్టర్, అకౌంట్ ఆఫీసర్ల సంతకాలను నిందితులు ఫోర్జరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. సంవత్సర కాలానికి డిపాజిట్లు పెట్టి 15 రోజులకే మళ్లీ మార్పులు చేశారు. ఒరిజినల్ డిపాజిట్ల సర్టిఫికెట్లు తమ దగ్గరే ఉంచుకుని నకిలీ సర్టిఫికెట్లను నిందితులు అకాడమీకి ఇచ్చారు. ఒరిజినల్ ఎఫ్టీలతో 64.5 కోట్లు డ్రా చేశారు. ప్లాన్ ప్రకారం ముందుగానే తెలుగు అకాడమీ పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేశారు. అగ్రసేన్, ఏపీ మార్కెంటైల్ సొసైటీలో నకిలీ ఖాతాలు సృష్టించారు. యూనియన్, కెనరా బ్యాంకుల్లోని అమౌంట్ ను కాజేశారు. ఆ నిధులను అగ్రసేన్ కు తర్వాత మార్కెంటైల్ సొసైటీకి మళ్లించినట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి.
మన హైదరాబాద్ సిటీ పోలీస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీడీ తరఫు నుంచి ఇంతకు ముందు 4 పర్సన్స్కి అరెస్ట్ జరిగింది. ఈ సందర్భంలో ఈ రోజు కూడా అడిషనల్ 6 మెంబర్స్కి అరెస్ట్ జరిగింది. సో టోటల్ ఇప్పటివరకు 10 మెంబర్స్కి అరెస్ట్ జరిగింది. బిగినింగ్ ఫ్రమ్ కృష్ణా ట్రైబ్యునల్ నియామకంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. కృష్ణా జలాల పంపకంపై కొత్త ట్రైబ్యునల్ కోరుతూ గతంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్ ఉపసంహరణపై ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రైబ్యునల్ ఏర్పాటుపై ప్రస్తుతం ఆదేశాలు ఇవ్వట్లేదని సుప్రీంకోర్టు తెలిపింది. అభ్యంతరాల దాఖలుకు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు అవకాశం కోరాయి. దీంతో అభ్యంతరాలు దాఖలుకు ఆ 2 రాష్ట్రాలకు కోర్టు అనుమతిచ్చింది. పిటిషన్ ఉపసంహరించుకుంటే కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుకు పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. కేంద్రం సూచనతో పిటిషన్ ఉపసంహరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. దీంతో త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జగన్ పై ఉన్న 11 ఛార్జ్ షీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్లో పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దు చేసి సిబిఐ విచారణ త్వరితగతిన జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. గతంలో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ సిబిఐ కోర్టు కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ రఘురామకృష్ణరాజు. బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. దసరా సందర్భంగా ఈ నెల 8 నుంచి 18 వరకు 4000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. స్పెషల్ బస్సులకు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తారని వెల్లడించారు. కోవిడ్ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించారని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చిస్తామని ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈ సందర్భంగా మనం స్పెషల్ బస్సెస్ రన్ చేస్తూ ఉంటాము. కొత్తగా కొన్ని స్పెషల్ బస్సులు వేసి పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఈ సందర్భంగా మనకేంటంటే ఎక్కువ సెలవులు రావటం వలన హైదరాబాదు తదితర ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మంది కుటుంబాలతో సహా పూర్తిగా పిల్లల స్కూల్కి సెలవులు, ఎంప్లాయీస్కి సెలవులు ఉండటం వలన కుటుంబాలతో సహా స్వస్థలాలకు రావాలని చెప్పి ఇక్కడ రావటం. హైదరాబాద్లో హెట్రో డ్రగ్స్ సంస్థపై ఐటీ దాడులు నిర్వహించింది. కార్పొరేట్ కార్యాలయంతో పాటు ప్రొడక్షన్ కేంద్రాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. వీటితో పాటు హెట్రో డైరెక్టర్లు, సీఈఓ కార్యాలయాలు, ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 20 బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ దాడులను చేపట్టారు. మా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికలపై హీట్ పెంచుతున్నారు. ఎన్నికలపై మెగా బ్రదర్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజు చిన్న పెద్ద సినిమా వాళ్లకు కావాలని నాగబాబు అన్నారు. ఉత్తమ నటుడిగా ఉత్తమ స్థాయిలో ప్రకాష్ రాజ్ను ఒప్పుకోవాలన్నారు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేస్తాడని అసలు ఊహించలేదన్నారు. సినిమాకు ₹1 కోటి తీసుకునే దమ్మున్న నటుడు ప్రకాష్ రాజ్ అని హాట్ కామెంట్ చేశారు. మా ఎన్నికల వివాదం రచ్చకెక్కింది. సినీ నటుడు నరేష్, నటి కళ్యాణిపై హేమ మాధవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారతీయ ఐటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. మా ఎన్నికల ప్రచార సమయంలో తమ ప్రతిష్ట దిగజారకుండా చూడవలసిన బాధ్యత సభ్యులపై ఉందన్నారు. వారిరువురూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, వారికి ఈసారి ఓటు హక్కు లేకుండా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మా ఎన్నికల నిర్వహణ అధికారికి లేఖ రాసింది. మరోవైపు హేమ ఆరోపణలను సినీ నటి కళ్యాణి ఖండించారు. తెలంగాణలో పువ్వులనే దేవతలుగా పూజించే పెద్ద పండుగ బతుకమ్మ. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యే ఈ పండుగను తెలంగాణ ఆడపడుచులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి అందంగా తయారు చేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. వాడవాడన బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఆటలాడుతున్నారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై బతుకమ్మ ఆడి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ యూనివర్సిటీలో లెక్చరర్ వేధింపుల లేఖ కలకలం సృష్టిస్తోంది. హిందీ డిపార్ట్మెంట్లో లెక్చరర్ జమీల్ వేధిస్తున్నాడంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్, యూనివర్సిటీ రిజిస్ట్రార్, సిపిలకు లెక్చరర్ వేధింపులపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రికార్డుల సంతకాల కోసం వెళ్తే వింత ప్రశ్నలతో వేధిస్తున్నారంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే యూనివర్సిటీలో ఉద్యోగాల నియామకాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో లెక్చరర్ వేధింపులు చోటు చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రేపటి నుంచి 15వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నారు. కోవిడ్ కారణంగా శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో ఏకాంతంగా సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
చార్ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్తో పాటు ఈ పాస్ తప్పనిసరిగా ఉండాలని సూచించింది. దాంతోపాటు 2 డోసులు కోవిడ్ టీకాలు తీసుకున్నట్లు ఉన్న సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది. దీంతో పాటు కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుందని స్పష్టం చేసింది. కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ప్రయాణానికి 72 గంటల ముందు కంటే ఎక్కువ సమయం మించకూడదని పేర్కొంది. ఇంతకు ముందు కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రికి వెళ్లే సంఖ్యపై హైకోర్టు పరిమితి విధించింది. బద్రీనాథ్కు రోజుకు 1000 మంది, కేదార్నాథ్కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మంది వెళ్లేందుకు అవకాశాన్ని ఇచ్చింది. అలాగే చార్ధామ్ పరిధిలో ఉన్న నదుల్లో స్నానాలు చేయడంపై సైతం నిషేధం విధించింది. దీనిపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. లఖీంపూర్ ఖేరీ రైతుల మృతి ఘటనను నిరసిస్తూ పంజాబ్లో ఆమ్ ఆద్మీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చండీగఢ్ రాజ్భవన్ ఎదుట నిరసనకు దిగిన ఆప్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు నిరసనకారులపై వాటర్ కెనాల్స్ ప్రయోగించారు. పోలీసుల వైఖరిపై నిరసనకారులు మండిపడుతున్నారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసుకు సంబంధించి ఎన్సీబీ నేత నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీర ప్రాంతంలోని క్రూజ్ షిప్ లో ఎన్సీబీ దాడులు నకిలీవన్నారు. అక్కడ డ్రగ్స్ ఏమీ దొరకలేదని వ్యాఖ్యానించారు. షారుఖ్ ని టార్గెట్ చేసినట్టు నెల క్రితమే సమాచారం వచ్చిందన్నారు. పబ్లిసిటీ కోసం ఎన్సీబీ, బీజేపీలు ఈ డ్రగ్ కేసును రక్తి కట్టించాయని నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఆర్యన్ ఖాన్ కేసులో ఎన్సీబీ విడుదల చేసిన ఫోటోలు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే కార్యక్రమంలో దేశవ్యాప్తంగా చమురు ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరాయి. బ్రేకులు లేని బండిలాగా దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల సెంచరీ మార్క్ క్రాస్ చేసింది. కొన్ని చోట్ల లీటర్ పెట్రోల్ ధర 114 రూపాయలకు చేరింది. దీంతో పాటు డీజిల్, వంట గ్యాస్ ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఇవాళ పెట్రోల్పై 31 పైసలు, డీజిల్పై 38 పైసలు పెంచాయి చమురు సంస్థలు. ఈ పెంపుతో దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ ధర లీటర్కి 110 రూపాయలు దాటింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 107.08 ఉండగా డీజిల్ ధర 99.75గా ఉంది. మా ఎన్నికల పోరు మరోసారి రసవత్తరంగా మారింది. తాజాగా మాపై కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు రవిబాబు. మన క్యారెక్టర్ ఆర్టిస్టులకు వేషాలు ఇవ్వకుండా ఇతర భాషల నుంచి నటులను తెచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అలాగే హైదరాబాద్లో 150 నుంచి 200 మంది కెమెరామెన్లు ఖాళీగా ఉంటున్నారని, వారిని కాదని ఇతర ప్రాంతాల నుంచి కెమెరామెన్లను తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అదంతా డబ్బులు పెట్టే నిర్మాతల ఇష్టమని, కానీ చివరకు మా అసోసియేషన్ను కూడా నడపడం మనకు చేత కాదా, ఎవరో వచ్చి మనకు నేర్పించాలా అంటూ ఒక వీడియోను విడుదల చేశారు. లోకల్, నాన్ లోకల్ ఇష్యూను లేవనెత్తడం తన ఉద్దేశం కాదన్న రవిబాబు సభ్యులు ఒకసారి ఆలోచించాలని కోరారు. ఇది డెఫినెట్గా లోకల్, నాన్ లోకల్ ఇష్యూ గురించి కాదు. నేను ఈ ప్యానల్కి ఓటేయండి, ఆ ప్యానల్కి ఓటేయండి అని కూడా చెప్పట్లేదు. కానీ మనం ఆలోచించాల్సిన విషయం అవుతుంది. ఇప్పుడు మన సినిమాలు తీసేవాళ్ళు మన క్యారెక్టర్ ఆర్టిస్టులను వదిలేసి బయట భాషల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళకి వేషాలు ఇచ్చి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఆశ్వేజ మాసంలో 9 రోజుల బొడ్డెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు బతుకమ్మకు స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ రకాల పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచుల చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతమన్నారు చిరంజీవి. స్టాక్ అప్డేట్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి లాభాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికే నష్టాలను అందుకున్నాయి. అక్కడి నుంచి మధ్యాహ్నం వరకు ఊగిసలాట ధోరణితో సాగిన మార్కెట్స్ యూరప్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. సెన్సెక్స్ 555.15 పాయింట్ల నష్టంతో 59,189 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 195.30 పాయింట్లు నష్టపోయి 17,627 వద్ద స్థిరపడింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న F3 సినిమా సెట్స్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్నారు. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. వెంకటేష్ రాజేంద్ర ప్రసాద్ తో కలిసి అల్లు అర్జున్ కాసేపు ముచ్చటించారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్. కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.